అడవి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం డెకాయిట్ హవా మొదలైంది. షనిల్ డియో దర్శకత్వంలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా గ్లిమ్స్ విడుదలైంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఈ సినిమా సంచలనం సృష్టించనుంది. అడవి శేష్ కొత్త ప్రాజెక్ట్ డెకాయిట్ సినీ ప్రియులను ఆకట్టుకోనుంది. షనిల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు శేష్, షనిల్ కలిసి కథ, స్క్రీన్ ప్లే అందించారు. తాజాగా విడుదలైన గ్లిమ్స్ లో శేష్ ఇంటెన్స్ లుక్, ట్రైన్, కార్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. కథను గోప్యంగా ఉంచుతూ గ్లిమ్స్ ఆసక్తి రేకెత్తించింది. ఇద్దరు మాజీ ప్రేమికులు తమ జీవితాన్ని మార్చేందుకు దోపిడీలకు ప్లాన్ చేస్తారని, ఆ తర్వాత జరిగే ఉత్కంఠభరిత సంఘటనలే కథగా సమాచారం. మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం సినిమాటిక్ అనుభవాన్ని కలిగించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున హీరోలుగా కుబేరా సినిమా రూపొందుతోంది. రష్మిక హీరోయిన్ గా, జిమ్ సర్ప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జూన్ 20న విడుదలవుతున్న ఈ చిత్ర టీజర్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా ఆదివారం రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. కుబేరా సినిమా టీజర్ తో సినీ ప్రేక్షకుల్లో హైప్ పెంచేసింది శేఖర్ కమ్ముల టీం. డబ్బు, భావోద్వేగాలు, విలువలు చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ధనుష్ విభిన్న లుక్స్ లో మెస్మరైజ్ చేస్తే, నాగార్జున సమస్యల్లో చిక్కుకున్న అధికారిగా ఆకట్టుకున్నారు. రష్మిక, జిమ్ సర్ఫ్ పాత్రలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు, నందకిషోర్ సాహిత్యంతో నాది నాది పాట టీజర్ కు జీవం పోసింది. ధనుష్, హేమచంద్ర స్వరాలు పాటకు మరో స్థాయి తీసుకొచ్చాయి. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాణంలో 5 భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరందుకున్నాయి. టీజర్ లోని డీప్ కాన్సెప్ట్, పవర్ఫుల్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. సంక్రాంతి 2026లో ఈ చిత్రం విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మెగా 157 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జోరుగా జరుగుతోంది. ఈ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ లో నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం చిరంజీవి, నయనతారల మధ్య ఫ్యామిలీ సీన్స్ తో కూడిన హాస్య ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని సమాచారం. చిరంజీవి ఈ సినిమా కథను ఎంతగానో ఇష్టపడ్డారని, అనిల్ వివరించిన సన్నివేశాలు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి 2026లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి